అక్కడ మోటార్ ఆన్ చేసినా ఇక్కడ నీళ్ళు వస్తున్నాయని ఇక్కడనే ఉన్నారు వీళ్ళు. ఆడ నీళ్ళు రావట్లేదు, కొంచెం కొంచెం వస్తుంది. ఈమెమో మా చేనులో దొంగతనం చేస్తుంది మిరపకాయలు. హలో మేరీ జాన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు చేనులో అదే ఉల్లిగడ్డలను ఆరేస్తున్నాం. సో నేను అయితే స్నానం చేసి రెడీ అయిపోయా. అన్నమైంది ఇక్కడ తినాను, చేనుకి వెళ్ళే తింటా. ఇక్కడైతే మనం చాయ్ తాగుతున్నాం. చాయ్ తాగేసి వెళ్దాం. ఇక గడ్డపార తీసుకొని, అంటే అది మన మామిడి చెట్టు ఉంది కదా, దాన్ని అక్కడ నుంచి పీకి ఇంకో ప్లేస్లో వేయాలి. అంటే రేపు అది పెద్దగా అయితే ప్రాబ్లం అవుతుంది. అందుకే నాకు ఈ కన్ను కొంచెం రెడ్ అయింది కదా, రైట్ సైడ్. ఈ నైట్ టైం బండి మీద పోతుంటే పురుగులు ఉంటాయి కదా, అది పడ్డది, దానివల్ల రెడ్ అవుతుంది. మా నాన్న వాళ్ళు వెళ్తుర్రు ముందు, అమ్మ నాన్న ఇద్దరు వెళ్తుర్రు. తీసుకొచ్చి వేసేసినాం అనమాట. ఇక్కడ అక్కడ ఉండే కదా ఫస్ట్ తమ్మం దగ్గర, ఇక్కడ తీసుకొచ్చి వేసేస్తా. నీళ్ళు కూడా తీసుకొచ్చేస్తా, వేసేద్దాం. సో నీళ్ళు వేసేసాం. ఇది ఇక్కడ మోటార్ దగ్గర పెట్టేస్తా, కొంచెం కొంచెం నీళ్ళు వస్తాయి, తర్వాత ఇంకేసేస్తా. మనకు ప్రజెంట్ అయితే వేరే పని ఉంది, అది చేద్దాం. పిల్లలు కూడా వచ్చేసారు మన చేనుకి, అనిపిస్తున్నారు కదా అందరూ. ఇక్కడ వర్క్ నడుస్తుంది, వెళ్ళాలి మనం కూడా ఇప్పుడు. నారు తీసుకెళ్తున్నా ఇప్పుడు. వీళ్ళు రాగానే వేయడానికి స్టార్ట్ చేసిరు. ఇక తీసుకెళ్ళాలి. ముసలామే మా అవ్వ, మొత్తం దమ్ దమ్ అయిపోతుంది. వీళ్ళ వల్ల వీడియో తీయడమే కుదరట్లేదు, ప్యాక్ అయిపోతుంది. అందరు కూర్చున్నారు ఇక సైలెంట్గా. మా అవ్వ ముసలితో నేను తినకుండా వచ్చేసినా కదా, అమ్మ పిలుస్తుంది ఇప్పుడు తినడానికి. ఎప్పుడు వెళ్తున్నా ప్లేస్ నుంచి ఇలానే సతాయిస్తుంది. నిన్నైతే కూలి వాళ్ళు వచ్చి రిటర్న్ వెళ్ళిపోయారు. ఊకే చిరాకు లేపుతుంది కరెంట్. ఒకటి కాల్ చేసిన లైన్ మ్యాన్కి, 10 minutes వస్తుంది అన్నారు. చూడాలి ఇక. నిజంగా ఇలా ఈరోజు ఎలానో అనిపిస్తుంది వీడియో తీయడానికి. అంటే ఇంతమంది ఉన్నారు, వాళ్ళ ముందు తీయడం ఎలా అంటే, బయట తీస్తూనే ఉంటా కానీ ఈరోజు కొంచెం ఎలానో అనిపిస్తుంది. అంటే మా వాళ్ళ ముందు తీస్తున్నానా ఏంటో. అందరు తినడానికి వెళ్తారు. ఇప్పుడు మార్నింగ్ అక్కడ ఉండే, ఇప్పుడు వీడి వరకు వేసుకొచ్చేసాం. బావి వరకు దమ్ దమ్ అయిపోతుంది. నిజంగా వీడియో తీయడానికి టైం సరిపోవట్లేదు నాకు. అమ్మో, బాడీ మొత్తం షేక్ అయిపోతుంది. దీంట్లో చేనులో ఇలా చెప్పులు లేకుండా నడవాలంటే చాలా కష్టంగా ఉంది. కరెంట్ మళ్ళా పోయింది. మన వాళ్ళు కాలువలో నీళ్ళతో కడుక్కుంటారు అందరు. మాటికి కరెంట్ పోతుంది ఈరోజు. నిన్నైతే మొత్తానికి స్టాప్ అయిపోయింది, పనే అవ్వలేదు నిన్న అసలు. రోజు తీసినంత ఫ్రీడంగా మాత్రం తీయలేకపోతున్నా ఈరోజు. ఎలానో అనిపిస్తుంది వీళ్ళందరి ముందు వీడియో తీయాలంటే. నారు మొత్తం అయిపోవడానికి వచ్చేసింది, మొత్తం పీకేసిరు. ఇక్కడ కొంచెమే ఉంది, ఇక్కడ కొంచెం అంటే మొత్తం అయిపోతుంది. మా అమ్మ పీకుతుంది ఇంకా.
అక్కడ మోటార్ ఆన్ చేసినా ఇక్కడ నీళ్ళు వస్తున్నాయని ఇక్కడనే ఉన్నారు వీళ్ళు. ఆడ నీళ్ళు రావట్లేదు, కొంచెం కొంచెం వస్తుంది. ఈమెమో మా చేనులో దొంగతనం చేస్తుంది మిరపకాయలు. సో తినేసాం, అందరం తినేసి కూలోళ్ళు అందరూ వెళ్ళిపోయారు. నేను కూడా వెళ్తున్నా. ఇక మేమందరం తినేసాం, మా అమ్మ ఇంకా తినలేదు, ఇలానే పని చేస్తుంది. ఇంకా తినకుండా ఈరోజు మొత్తం కష్టపడుతుంది మా అమ్మ. సో మనకైతే ఇది వాటర్ ప్రెషర్ ఏది ఉందో చాలా ఎక్కువ ఉంది. మడుల్లో నీళ్ళు ఆగట్లేవు, అన్నీ పగిలిపోతున్నాయి. సో అందుకే ఇప్పుడు రివర్స్ పెడుతున్నా మోటార్. చాలా ఇబ్బంది అవుతుంది దానివల్ల. రివర్స్లో పెట్టేసా మోటార్. కరెంట్ పోయింది. ఇది సారీ, పీసెస్ పెట్టలే, మర్చిపోయా. కరెంట్ పోయింది అనుకుంటున్నా. ఆన్ అయింది. పీసెస్ పెట్టడం మర్చిపోయా నేను. యాక్చువల్లీ ఆన్ అయింది ఇప్పుడు. అంటే ఇప్పుడు ప్రెషర్ తక్కువ వస్తుంది. వెళ్దాం. వచ్చేసాడు ఇటు మనోడు, స్కూల్లో నుంచి ఇప్పుడు వచ్చాడు మనోడు. చెట్టుకు నీళ్ళు వేయడానికి పంపిస్తున్నాయండి. ना रोकड़ा मत कर। एक कालान पूरा दास के सवार सवार परमेदार गोल्डी ले जा मैं। ఫైనల్లీ అయిపోయింది. అందరు వెళ్ళిపోయారు. అంటే ఇంకా కాలేదు, చేను మొత్తం కాలేదు, సగం వరకు అయింది. అందరు కూలోళ్ళు వెళ్ళిపోయారు. ఇక మేము కూడా వెళ్తున్నాం. ఇక అమ్మ వాళ్ళు నాన్న కూడా వెళ్తుండు. ఈరోజు ఎంత చేసాము చూపిస్తా. ఇక్కడ వరకు అయిపోయింది. ఇంతలో కరెంట్ అయిపోయింది, లేదంటే అవి రెండు కూడా అయిపోయేది. కింద రిమైనింగ్ ఇంకా ఉంది, అది మొత్తం అలానే మిగిలింది, అది వేయాలి. ఇదంతా ఇలా అయిపోయింది. నేను కూడా వెళ్తున్నా ఇప్పుడు ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి దాని తర్వాత ఎడికన్నా వెళ్దాం. మన ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది, మనం ఏడికి వెళ్ళట్లేదు. ఇలాగ టీ తాగడానికి వెళ్దామంటే రాలేదు. ఈయన వల్లే క్యాన్సిల్ అయింది, మొత్తం ఈయన వల్లే అయింది. మొత్తం ఈయన వల్లే అవుతుంది. వెళ్దామంటే సోషల్ మీడియాలో మన వ్లాగ్ ఇక్కడనే ఎండ్ చేద్దాం. ఇప్పుడు నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటా, రేపు పోస్ట్ చేసేస్తా. చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో కొత్తగా ఎవరన్నా వస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.